మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటిఏ. ఫ్రెండ్స్, తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ కూడా 3 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నటువంటి పిఆర్సి వెయిటింగ్కు నిన్న మంత్రిమండల సమావేశంలో ఒక ముగింపు అయితే పడిందని చెప్పుకోవచ్చు. సో అందులో ఈ పిఆర్సి ఫిట్మెంట్ 30% ఆమోదిస్తూ దానికి సంబంధించినటువంటి జీవోలు వెలువరించాలని అధికారులను ఆదేశించడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చు, ఈ నెల నుంచే వేతనాల పెంపు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. 30% ఫిట్మెంట్కు మంత్రిమండలి ఆమోదము, ఇంటి అద్దె భత్యం పరిమితి తొలగింపు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే ఇంతకుముందు మనకు మ్యాక్సిమం 20% అని తీసుకుంటే 20% బేసిక్ పే నాకు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది, ఇంటి అద్దె అనేది హెచ్ఆర్ఏ. సో ఈ 20% ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 పరిమితి పెడితే ఒక 20% ఒక ఎంప్లాయీకి 7,000 వచ్చింది అనుకోండి, క్యాలిక్యులేట్ చేస్తే 7,000 వచ్చినా కూడా పరిమితి 5,000 ఉంది కాబట్టి 5,000 ఇచ్చే అవకాశం ఉండే. సో ఇప్పుడు ఆ పరిమితి అనేది తొలగించడం జరిగిందని ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని బట్టి ఏంటంటే మనకి హెచ్ఆర్ఏ అనేది పిఆర్సి రికమెండ్ చేసినటువంటి హెచ్ఆర్ఏ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో గతంలో ఉన్న హెచ్ఆర్ఏ పర్సెంటేజ్లు ఉండే అవకాశం అయితే లేనట్లు తెలుస్తుంది. సో చూడాలి మరి జీవోలో హెచ్ఆర్ఏ పర్సెంటేజ్లు ఏ విధంగా మనకి ఇస్తారనేది. సో ఇక వివరాలు చూసినట్లయితే తెలంగాణలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల సవరణకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వీరితో పాటు ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగులందరికీ కలిపి మొత్తం 9,21,037 మందికి 30% ఫిట్మెంట్ వేతనాల పెంపు ఇవ్వాలని గత మార్చిలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పెంచిన వేతనాన్ని జూన్ నెల నుంచి చెల్లించాలని నిర్ణయించింది. నోషనల్ బెనిఫిట్ను జూలై 1, 2018 నుంచి. సో నోషనల్ బెనిఫిట్ అనేది మనకు పేపర్ పైన చూపిస్తారు, కానీ మనకు ఆర్థిక ప్రయోజనం అనేది ఉండదు. తర్వాత మానిటరీ బెనిఫిట్ని ఏప్రిల్ 1, 2020 నుంచి. సో మానిటరీ బెనిఫిట్ అంటే మనకు ఆర్థిక ప్రయోజనం అనేది సో ఏప్రిల్ 1, 2020 నుంచి మనకు ఉంటుంది. సో క్యాష్ బెనిఫిట్ని ఏప్రిల్ 1, 2021 నుంచి. క్యాష్ బెనిఫిట్ అంటే మనకు జీతంతో పాటు వచ్చేది అన్నట్టు. సో మరి ఈ జీతంతో పాటు వచ్చేది మనకి ఏప్రిల్ 1, 2021 నుంచి అమలు చేసేందుకు అనుమతించిందని ఇవ్వడం జరిగింది. సో మరి మనకు ఈ క్యాష్ బెనిఫిట్ అంటే ఏప్రిల్ అంటే 2021 ఏప్రిల్, 2021 మే. సో ఈ రెండు నెలలు కూడా మనకు జీతంలో డబ్బులు అయితే రాలేదు, ఫిక్సేషన్ ఇప్పుడు చేసుకుంటున్నాం. సో దీనికి సంబంధించి మరి అమౌంట్ ఈ 2 నెలల అమౌంట్ ఏ విధంగా మనకు డైరెక్ట్ పేమెంట్ ఉంటుందా, లేదంటే జూలైలో ఇస్తారా, లేదంటే ఏమన్నా మళ్ళీ ఏరియర్స్ టైప్ ఇస్తారా అనేది క్లారిటీ లేదు. ఈ 2 నెలలు క్యాష్ బెనిఫిట్ ఉంది కాబట్టి జీతంతో పాటు వస్తుంది. తర్వాత మానిటరీ బెనిఫిట్ అనేది కూడా ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. సో ఇది మనకు 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 మార్చ్. సో మొత్తం 12 నెలలు మానిటరీ బెనిఫిట్ ఉంది. అంటే ఈ 12 నెలలు కూడా మనకు ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. మరి ఈ 12 నెలల బకాయిలను కూడా మనకు ఏ విధంగా ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు అనేది కూడా జీవోలో మనకు క్లియర్గా తెలుస్తుంది. 2018 జూలై 1 నుంచి 2020 మార్చి వరకు, అంటే మొత్తం 21 నెలలు నోషనల్ అయితే నష్టపోవాల్సి ఉంటుంది. అంటే 21 నెలల ఆర్థిక ప్రయోజనాన్ని ఉద్యోగులు అయితే నష్టపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. సో చూడాలి మరి జీవోలో వీటి గురించి ఏ విధంగా మనకు ఎప్పుడు ఎలా ఇస్తారనే దాని గురించి. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇందుకు సంబంధించినటువంటి ఉత్తర్వులను జారీ చేయాలని అధికారులను ఆదేశించింది. పింఛన్దారులకు ఏప్రిల్ 1, 2020 నుంచి మే 31, 2021 వరకు చెల్లించాల్సిన బకాయిల ఏరియర్స్ను 36 వాయిదాల్లో చెల్లించాలని నిర్ణయించింది. మరి ఉద్యోగులకు మాత్రం ఏ విధంగా చెల్లించాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు అన్నట్టుగానే మనకు తెలుస్తుంది. సో జీవోలో మనకు క్లారిటీ ఉంటుంది, చూద్దాం. సో కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవు మంజూరు చేయాలని నిర్ణయించింది. అంటే మెటర్నిటీ లీవ్, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు 6 months మనకు జనరల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 6 monthsకి మెటర్నిటీ లీవ్ ఉంటుంది. సో అది కేజీబీవీ ఉద్యోగులకు కూడా మహిళలకు వర్తించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత ఇంటి అద్దె భత్యం మీద పరిమితిని తొలగించేందుకు అనుమతించింది. సో పరిమితి తొలగించింది కానీ
సో దీనిపైన హెచ్ఆర్ఏ పర్సంటేజ్లు ఏ విధంగా ఉంటాయనేది కూడా మనము జీవోలోనే మనకు తెలిసే అవకాశం ఉంది. గతంలో ఉన్న పర్సంటేజ్లు వేరే ఉన్నాయి, ఇప్పుడు పిఆర్స్ రికమెండ్ చేసిన పర్సంటేజ్లు వేరే ఉన్నాయి. సో జీవోలు వస్తే ఇంకా మనకు క్లారిటీ ఉంటుంది. సో మరి ప్రభుత్వం అధికారులను ఆదేశించింది కాబట్టి ఈ సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లో వీటికి సంబంధించినటువంటి జీవోలు అయితే విడుదలయ్యే అవకాశం ఉంది. సో జీవోలు విడుదలైన తర్వాతనే మనకు పే ఫిక్సేషన్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో పే ఫిక్సేషన్ చేసి మనం బిల్ అంటే కొత్త శాలరీ ఎంత పెరిగిందనే దానిపైన బిల్ సబ్మిట్ చేస్తేనే మనకు జూలైలో జూన్లో పెరిగిన వేతనం అనేది జూలైలో అందుకునే అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, మరి తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగులకు, పెన్షనర్లకు వేతన పెంపుకు సంబంధించినటువంటి అప్డేట్ సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన వీడియో పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.